కొన్ని కుటుంబాలలో కొంతమంది నేతి కుండ మీది ఎలుకల్లాగా జీవిస్తూ ఉంటారు. ఇదేంటి నేతి కుండ మీద ఎలుకల్లాగా అని ఆశ్చర్యపోతున్నారా? ఇలాంటి వాళ్ళని చాలామందిని చూశానండి నేను. ఎలాగా అంటే, ఒక మంచి నేతి కుండ అంచు పైన ఎలక ఉందనుకోండి, దాన్ని కొట్టగలమా? కొట్టలేము కదా. ఎందుకంటే ఎలకని కొడితే మనం నేతిని కుండని రెండింటిని కూడా లాస్ అయిపోతాం. అందుకని ఏమనకుండా దాన్ని చూచో అచోచో అని చెప్పి విదిలిస్తూ నెమ్మదిగా అక్కడుంచి పంపించేటువంటి ప్రయత్నం చేస్తాం. కానీ అది చాలా తెలివైనటువంటి ఎలుక అనమాట. మళ్ళీ మళ్ళీ తిరిగి వచ్చి ఆ నేతి కుండపైనే జీవిస్తూ ఉంది. అలాంటి వాళ్ళు ఎవరో చెప్పమంటారా? కొంతమంది వాళ్ళు చేసేటువంటి చెడు పనులకి రక్షణగా ముందు ఇంకొక వ్యక్తిని పెట్టుకొని చేస్తూ ఉంటారనమాట. ఎలాగా అంటే, అతనికి ఒక అక్కో లేదో చెల్లినో ఉన్నారనుకోండి. ఆ అక్క భర్త చాలా వ్యసనపరుడు, చెడ్డవాడు, మూర్ఖుడు, దుర్మార్గుడు, అస్తమానం అక్కని తిడుతూ కొడుతూ ఉంటాడు, అన్ని చెడు పనులు చేస్తూ ఉంటాడు. కానీ అతన్ని ఆ కుటుంబము భరిస్తూ ఉంటుంది. ఎందుకు అంటే, ఈ బావని ఏమన్నా అన్నామంటే అక్క జీవితం పాడైపోతుంది. బావని ఏదైనా బెదిరిద్దామా, బావ చేసేది తప్పు అని క్వశ్చన్ చేద్దామా అంటే అక్క పైన తన బల ప్రయోగాన్ని చూపిస్తూ ఉంటాడు. అక్కని లేదా చెల్లిని మానసికంగా ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఈ అక్క లేదా చెల్లి చాటున దాక్కుంటూ తను చేయాల్సినటువంటి కార్యాలన్నీ నిర్వహిస్తూ ఉంటాడు. ఎప్పుడు అస్తమానం డబ్బు తెమ్మని ఇబ్బంది పెట్టడము, భార్య తరపు బంధువులని ఏదో ఒకటి అంటూ మానసికంగా హింసించడము, ఇలాంటి పనులు చేస్తూ ఉంటాడు. ఆమె నుంచి అతను గనక అడ్డు తప్పుకున్నట్లయితే అతన్ని క్షణంలో పతనం చేయొచ్చు. కానీ ఆమెను అడ్డుగా పెట్టుకొని అతడు చేయాల్సినటువంటి కార్యాలన్నీ చేస్తూ ఉంటాడనమాట. అందుకని నేతికుండ లాంటి ఆమె పక్కన ఆ ఎలుకలాగా అతను దాక్కొని ఉన్నాడు అని అర్థం. ఎలుక లాంటి అతన్ని ఏమి చేయాలనుకున్నా అక్క లేదా చెల్లి లాంటి నేతికుండ పతనం అయ్యేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. అందుకని వాళ్ళు ఏం చేయలేక చూస్తూ ఉంటారు. ఇలాంటిది ఓన్లీ అక్క చెల్లెల విషయంలోనే కాదండి. కొంతమంది తాగుబోతు భర్తలు పిల్లలను అడ్డుగా పెట్టుకొని భార్యలను వేధిస్తూ ఉంటారు. కొంతమంది తండ్రులు భార్యలని అడ్డు పెట్టుకొని పిల్లల్ని వేధిస్తూ ఉంటారు. పిల్లవాడు చెప్పినట్టు వినకపోతే అమ్మను కొడతాడనమాట. పిల్ల చెప్పినట్టు వినకపోతే అమ్మను కొడతాడనమాట. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు. నేతికుండ లాంటి అత్తామామని అడ్డు పెట్టుకుని భర్తను సాధిస్తూ ఉంటారు. నేతికుండ లాంటి ఆడపడుచుల్ని అడ్డు పెట్టుకుని భర్తని సాధిస్తూ ఉంటారు. పిల్లల్ని అడ్డు పెట్టుకుని భర్తల్ని సాధిస్తూ ఉంటారు. ఇలా రకరకాలైనటువంటి మానసిక చాంచల్యం, మానసిక వైఫల్యం కలిగినటువంటి వాళ్ళు సమాజంలో మనకు అక్కడక్కడ కనిపిస్తూనే ఉంటారు. ఇలాంటి వాళ్ళని నేతికుండ చాటు ఎలకల్లాగా ప్రవర్తిస్తున్నారు అని చెప్తారనమాట. వాళ్ళని మనం ఏమీ చేయలేము. మనకు తెలుసు వాళ్ళు చెడ్డవాళ్ళని తెలుసు, వాళ్ళ ప్రవర్తన అలా ఉంటుంది అని తెలుసు. మనం ఏమీ చేయలేము. మనం ఏమైనా చెయ్యాలనుకుంటే మన నేతికుండే పాడైపోతుంది. అందుకని ఏమీ చేయలేక వాళ్ళని చూస్తూ ఉండిపోతాం. ఇంకా చెప్పాలంటే బ్రతిమలాడుకుంటాం. అయ్యా బాబు దిగిరావయ్యా బాబు, నేతికుండ పై నుంచి దిగిరావయ్యా బాబు అని బ్రతిమలాడుకున్నట్టుగా. ఎందుకంటే మన నేతికుండ కదా అక్కడ పాడయ్యేది. అందుకని ఆ నేతికుండని కాపాడుకోవటం కోసం అదిలించో ఆ బ్రతిమాలో ఆ పక్కకు తొలగించడానికి ప్రయత్నం చేస్తాం. కానీ ఇప్పుడు కూడా సాహసించి ఆ ఎలుకకి హాని తలపెట్టాలని అనుకోమన్నమాట. ఎందుకంటే వాళ్ళ చాటున ఉన్నది మన చాలా ఇష్టమైన, ప్రియమైన మన తోబుట్టువులో, మన అమ్మ, మన అక్క చెల్లెలు, అమ్మా నాన్నలో ఉంటారు. అలాంటి వాళ్ళని ఏమీ చేయలేము కాబట్టి చూస్తూ ఊరుకుండిపోతాం. నిజంగా తెలుగు భాషలో అద్భుతమైనటువంటి పదబంధాలు ఉన్నాయి కదండి. ఎంత గొప్ప జీవిత సత్యాన్ని ఒక చిన్న మాటలో వివరించారు కదా.